హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. అందరూ బాగున్నారండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 3 to 5 years లో డబుల్ అయ్యే అవకాశం ఉన్న 5 పవర్ ట్రాన్స్మిషన్ స్టాక్స్ గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అండి మార్కెట్స్ యొక్క రిస్క్ కి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. రివార్డ్ ఎంత ఉంటుందో రిస్క్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించి చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మన ఈ పవర్ సెక్టార్ విషయానికి వస్తే 2030 నాటికి పవర్ సెక్టార్ లో డిమాండ్ $400 బిలియన్ మించిపోతుంది అని ఒక అంచనా ఉందండి. ఈ అంచనాకి గల కారణాలు మనం వెరిఫై చేస్తే అకార్డింగ్ టు ఇంటర్నెట్ సోర్స్ డేటా FY 2021 లో మన దేశ జనాభా 137 crores గా ఉందండి. పవర్ డిమాండ్ 120.8 గిగావాట్స్ గా ఉంది. అదే విధంగా యావరేజ్ సప్లై డిమాండ్ 182.3 గిగావాట్ గా ఉంది. ఈ సంవత్సరం ప్రొవిజనల్ గా చూస్తే పవర్ డిమాండ్ 250 గిగావాట్ గా ఉంటే యావరేజ్ సప్లై డిమాండ్ 208.1 గిగావాట్ గా ఉంది. ఇప్పుడు మన పాపులేషన్ 141.4 crore గా ఉంది. 2030 కల్లా మన పాపులేషన్ 1.5 బిలియన్ అంటే 150 crores ప్లస్ కి పెరగవచ్చు అని ఒక అంచనా ఉందండి. అంటే దీనికి తగినట్లుగా పవర్ డిమాండ్ కూడా పెరగవచ్చు అని ఎస్టిమేషన్స్ ఉన్నాయండి. 31st March 2025 నాటికి మన దేశంలో ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ అంటే టోటల్ యూటిలిటీ కెపాసిటీ 467.9 గిగావాట్ గా ఉందండి. ఈ యొక్క కెపాసిటీ బ్రేక్ డౌన్ కనుక మనం చూస్తే కోల్ ద్వారా 212.4 గిగావాట్, గ్యాస్ నుండి 20.1 గిగావాట్, హైడ్రో నుండి 47.7 గిగావాట్, విండ్ నుండి 50 గిగావాట్, సోలార్ 105.6 గిగావాట్, న్యూక్లియర్ 8.1 గిగావాట్, అదర్స్ నుండి అంటే బయోమాస్, స్మాల్ హైడ్రో వంటి వాటి నుండి 6.2 గిగావాట్ సామర్థ్యం కలిగి ఉన్నాయండి. మేజర్ పవర్ జనరేషన్ లో పబ్లిక్ సెక్టార్స్ నుండి ముఖ్యంగా కోల్ సప్లై లో కోల్ ఇండియా, పవర్ ప్రొడ్యూసింగ్ లో NTPC, పవర్ ట్రాన్స్మిషన్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉన్నాయండి. ఇక ప్రైవేట్ సెక్టార్ విషయానికి వస్తే అదాని పవర్, టాటా పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హిటాచి ఎనర్జీ అండి. పర్టికులర్ గా ఇది గ్రిడ్ సొల్యూషన్ సంబంధించిన కంపెనీలు కీలకమైన రోల్ ని ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. పవర్ డిమాండ్ అనేది మనకు క్లియర్ గా ఉంది. 2030 కల్లా ఇంతవరకు రావచ్చు అని. అంటే పవర్ కన్సంప్షన్ క్లియర్ గా ఉండటం వల్ల పవర్ ను ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని కన్స్యూమర్ దగ్గరకు చేర్చడం ఒక ఎత్తు అండి. పవర్ సెక్టార్ లో పవర్ ట్రాన్స్మిషన్ అనేది కీలకమైనది. ఈ వ్యూ నుండి మనం కనుక చూస్తే మంచి ఫండమెంటల్స్ ప్లస్ ముఖ్యంగా హై ఆర్డర్ బుక్ కలిగిన స్టాక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ అండి BHEL. మనందరికీ బాగా సుపరిచితమే. ఇండియాలో పవర్ ప్లాంట్స్ తయారీలో నెంబర్ 1 కంపెనీ. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ లోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరర్ అండి. HVDC అంటే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అండ్ డిజిటల్ సబ్స్టేషన్ లాంటి ఆధునిక ట్రాన్స్మిషన్ టెక్నాలజీస్ లో ఎక్స్పర్టైజ్ గా ఉంది. కంపెనీ ఆర్డర్ ఇన్ఫ్లో చూసే ఫ్రెండ్ FY 24 కి 779.07 బిలియన్ గా ఉంటే FY 25 కి 925.35 బిలియన్ ఆర్డర్ ఇన్ఫ్లో కలిగి ఉందండి. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. సెగ్మెంట్ వైజ్ గా రెవెన్యూ ఒకసారి మనం చూద్దామండి. పవర్ సెక్టర్ ఆర్డర్ ఇన్ఫ్లో 813.49 బిలియన్ గా ఉంది అండ్ ఇండస్ట్రీ సెక్టర్ రెవెన్యూ నుండి 110.01 బిలియన్ గా ఉందండి. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ని ఒకసారి వెరిఫై చేద్దామండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 250 వద్ద ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ 71 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 53 పైసా, డివిడెండ్ yield 0.2% ఉంది. ROE 2.17% ఉంది. ROCE 4.46% ఉంది. అండ్ ఇంపార్టెంట్లీ ఇండస్ట్రీ PE 53.6 ఉంటే స్టాక్ PE మాత్రం 163 ఉంది. దీన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రమోటర్ దగ్గర 63.2%, పబ్లిక్ దగ్గర 13.3%, FIS దగ్గర 7.19%, TIS దగ్గర 16.3% ఉంటే ప్రమోటర్ ప్లెడ్జ్ 0 గా ఉంది. అఫ్ కోర్స్ ఇది గవర్నమెంట్ కాబట్టి. డెట్ 9,015 crore గా ఉంది. అదే విధంగా కంటిన్యూసీ లయబిలిటీస్ 9,727 crore గా ఉంది. దీన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండర్లైన్ చేసుకోవచ్చు. 4.38% ఉందండి. సేల్స్ గ్రోత్ 18.6%, ప్రాఫిట్ గ్రోత్ 92.9%, మార్కెట్ క్యాపిటలైజేషన్ 87,208 crore, ఇంట్రిన్సిక్ వాల్యూ 40 రూపీస్ 70 పైసా, ఎంటర్ప్రైజ్ వాల్యూ 88,610 crores గా ఉంది. అండ్ 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 25.3% తగ్గి ఉందండి. కంపెనీ యొక్క పాజిటివ్స్ కనుక మనం ఫైనల్ చెక్ చూస్తే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ ప్రాఫిట్ గ్రోత్, నో ప్రమోటర్ ప్లెడ్జ్, హై ప్రమోటర్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కలిగి ఉండటం పాజిటివ్స్ గా ఉంటే దీని యొక్క కన్సర్న్స్ నుండి చూస్తే PE 163 ఉంటే వర్సెస్ ఇంట్రిన్సిక్ వాల్యూ 40 రూపీస్ 70 పైసా ఉందండి. అంటే ఓవర్ వాల్యూ ని ఇండికేట్ చేస్తున్నాయి. ROE, ROCE, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక మనం గమనిస్తే లో ప్రాఫిటబిలిటీని ఇండికేట్ చేస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా మన కంక్లూజన్ రిపోర్ట్ చూస్తే అలొకేషన్ 10% కు మించకుండా ఇప్పటికిప్పుడే ఈ స్టాక్ ను వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈ స్టాక్ ను స్టాక్ స్లిప్ మెథడ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తే మంచిదండి. నెక్స్ట్ KEC ఇంటర్నేషనల్. ఈ కంపెనీ పార్ట్ ఆఫ్ ది RPG గ్రూప్ అండి. వన్ ఆఫ్ ది ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ కంగ్లోమరేట్ అండి. KEC ఇంటర్నేషనల్ ఈజ్ ఎ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ EPC, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. పవర్ ట్రాన్స్మిషన్, రైల్వేస్, కేబుల్, సోలార్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విభిన్నమైన రంగాల్లో EPC ప్రాజెక్ట్స్ చేపడుతుంది. FY 25 కి కంపెనీ ఆర్డర్ బుక్ అండి 13% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి చెంది
చేరింది 33,398 కోట్లకు చేరిందండి. కరెంట్ ఆర్డర్ బుక్ తో పాటు L1 పొజిషన్స్ అన్ని కలిపితే 40,000 క్రోర్స్ మించి ఉండటంతో వచ్చే 6 నుండి 8 క్వార్టర్స్ వరకు కంపెనీ యొక్క స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ కనబడుతుందండి. ఇటీవలే కంపెనీ 2,211 క్రోర్ విలువైన న్యూ ఆర్డర్స్ అనౌన్స్ చేసింది. ఇవి ఇంటర్నేషనల్ క్లయింట్స్ నుంచి ఆర్డర్స్ అండి, గమనించగలరు. జనరల్ గా ఈ ఆర్డర్స్ అన్ని కూడా 18 to 24 మంత్స్ లో అమలవుతాయండి. కంపెనీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 897 వద్ద ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ 201, EPS 21 రూపీస్ 40 పైసా, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6 రూపీస్, 6.88%, డివిడెండ్ ఈల్డ్ 0.45% ఉంటే ROE 12.1%, ROCE 16%, ఇండస్ట్రీ PE 23.3 ఉంటే స్టాక్ PE మాత్రం 41.9 ఉంది. ప్రమోటర్ దగ్గర 50.1% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ 0, పబ్లిక్ దగ్గర 10.3%, FIS దగ్గర 15.4, DIS దగ్గర 24.2% లో కలిగి ఉన్నారండి. అండ్ కంపెనీకి డెట్ 3,957 క్రోర్స్ గా ఉంటే కంటిన్యూస్ లయబిలిటీస్ 631 క్రోర్స్ గా ఉంది. కంపెనీస్ పాజిటివ్స్ చూస్తే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, ప్రాఫిట్ గ్రోత్, నెట్ ప్రాఫిట్ అప్ బై 64.8 ఇయర్ ఆన్ ఇయర్, 16% ROCE, 0 ప్రమోటర్ ప్లెడ్జ్, ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఈ కంపెనీ మీద ఉంటే కన్సర్న్స్ వైజ్ గా చూస్తే హై PE అండి, లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, మోడెస్ట్ ROE, డివిడెండ్ ఈల్డ్ జస్ట్ 0.45% గా ఉంది. ఫైనల్ గా మన రిపోర్ట్ చూస్తే స్టాక్ సిప్ ద్వారా 5% అలొకేషన్ పెంచకుండా వెళ్తే మంచిదని చెప్పేసి మనం అనుకుంటున్నాం అండి. నెక్స్ట్ మన లిస్ట్ లో సిమెన్స్ అండి, చాలా మంచి కంపెనీ. సిమెన్స్ ఇస్ ఎ లీడింగ్ టెక్నాలజీ కంపెనీ ఇన్ ఇండియా విత్ ఎ కాంప్రహెన్సివ్ ఫోకసెస్ ఆన్ ఇండస్ట్రీ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ ద ట్రాన్స్మిషన్ అండ్ జనరేషన్ ఆఫ్ పవర్ అండి. రీసెంట్ గా సిమెన్స్ లిమిటెడ్ నుండి సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ గా డీమెర్జ్ అయింది. Q2 FY25 కి నెట్ ఆర్డర్ ఫ్లో ఇన్ఫ్లో అండి 5,305 క్రోర్ గా ఉంది. ఇదే Q2 FY24 కి 3,697 క్రోర్ గా ఉంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 43.5% గ్రోత్ కనిపిస్తుందండి. కంపెనీస్ పాజిటివ్ చూస్తే కరెంట్ మార్కెట్ లో 3,214 వద్ద ట్రేడ్ అవుతుంది. హై రిటర్న్స్ అండి, హై రిటర్న్స్ రేషియో కనపడుతుంది. ROCE 23.6%, ROE 17.6%, వెరీ ఎఫిషియంట్ ఇన్ క్యాపిటల్ అండ్ ఈక్విటీ యూసేజ్ అని చెప్పవచ్చు. ఎర్నింగ్ పర్ షేర్ సూపర్ 73.2, సాలిడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. డెట్ 135 క్రోర్స్ గా ఉంది, నియర్లీ డెట్ ఫ్రీ విచ్ ఇస్ బిగ్ స్ట్రెంగ్త్ టు ద కంపెనీ అని చెప్పవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 12% ఉంది, ఇండికేటింగ్ గుడ్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ మార్జిన్ స్ట్రెంగ్త్ అండి. ప్రమోటర్ హోల్డింగ్ 75% ఉందండి, హై కాన్ఫిడెంట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద బిజినెస్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.14 lakh crore అండి. ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ లార్జ్ క్యాప్ ఇండస్ట్రియల్ స్టాక్ విత్ హై ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ కన్సెన్స్ వైజ్ గా చూస్తే హై వాల్యుయేషన్స్ అండి. ఇండస్ట్రీ 53.6 ఉంటే స్టాక్ PE ఎంత ఉందండి 60.9 ఉంది. అంటే స్టాక్ ఈజ్ ఎక్స్పెన్సివ్ కనిపిస్తుంది, బట్ నాట్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ ఎక్స్పెన్సివ్. ప్రాఫిట్ గ్రోత్ గుర్తుపెట్టుకోండి -9.95%, సేల్స్ గ్రోత్ -5.59%. స్లో పెర్ఫార్మెన్స్ ని సిగ్నలింగ్ చేస్తున్నాయండి. 52 వీక్స్ అయినండి స్టాక్ 31.1% డౌన్ అయి ఉందండి. మే ఇండికేట్ మార్కెట్ కన్సర్న్స్ అండి. డెట్ 135 క్రోర్ గా ఉన్నప్పటికీ కంటిన్యూస్ లయబిలిటీస్ 1379 క్రోర్ మోడరేట్ గా ఉన్నప్పటికీ టైం టు టైం దీన్ని మనం ప్రమోటర్ దగ్గర అండి 75% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ 6.67% గా ఉంది. దీని మీద కొంచెం మనం అటెన్షన్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఈ కంపెనీ విషయంలో మన రిపోర్ట్ చూస్తే మంచి మార్జిన్స్, తక్కువ డెట్, స్ట్రాంగ్ కంపెనీ. అయితే ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ ఓవర్ వాల్యూడ్ గా అనిపిస్తుంది, ఓవర్ ప్రైస్ గా అనిపిస్తుంది. కాబట్టి స్టాక్ ను వెరీ లాంగ్ టర్మ్ కోసం స్టాక్ సిప్ మెథడ్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ మన పోర్ట్ఫోలియోలో CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ అండి. గతంలో ఈ కంపెనీని మనం ప్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళం, ఇప్పుడు CG పవర్ గా పిలుస్తున్నాం. ఇది ఒక ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రెండ్స్, డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ ద డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఆల్సో ఎక్స్పాండింగ్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ రైల్వే, ఎలక్ట్రిఫికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్, యాడింగ్ ఏ న్యూ గ్రోత్ డైమెన్స్ టు ఇట్స్ పోర్ట్ఫోలియో అండి. FY25 కండి ఆర్డర్ ఇంట్లో చూస్తే కనుక 146.84 బిలియన్ గా ఉందండి. సెగ్మెంట్ వైజ్ గా చూస్తే ఇండస్ట్రియల్ సెగ్మెంట్ నుంచి 68.91 బిలియన్, పవర్ సిస్టమ్స్ నుండి 66.35 బిలియన్ గా ఉంది. రీసెంట్ గా సింగిల్ హైయెస్ట్ ఆర్డర్ 6.41 బిలియన్ ఆర్డర్ ను పవర్ గ్రిడ్ కంపెనీ నుండి పొందిందండి. కంపెనీ యొక్క ఫండమెంటల్ చూస్తే ఫ్రెండ్స్ ROCE 38.1% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.4% ఉంది. వెరీ ఎఫిషియంట్ క్యాపిటల్ అండ్ ఈక్విటీ యూటిలైజేషన్ చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. డెట్ అయితే 41 క్రోర్, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ, ఇండికేటింగ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ హెల్దీ అండి. సేల్స్ గ్రోత్ 23.2% ఇయర్ ఆన్ ఇయర్, ఇండికేటింగ్ స్ట్రాంగ్ బిజినెస్ మొమెంటం అండి. ప్రమోటర్ హోల్డింగ్ 58.1% ఉంది, ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా 0, షోయింగ్ ఏ హై ప్రమోటర్ కాన్ఫిడెంట్ ఆన్ ద కంపెనీ అండి. కంటిన్యూస్ లయబిలిటీస్ 23.6% అండి, వెరీ మినిమల్ అండ్ హిడెన్ రిస్క్ అని చెప్పుకోవచ్చు. కన్సిస్టెంట్ చూస్తే ఇండస్ట్రీ PE 53.6 ఉంటే స్టాక్ PE మాత్రం 108 ఉంది. కాబట్టి స్టాక్ అపియర్స్ ఓవర్ వాల్యూడ్ గా మనం రాసుకోవచ్చు. ఇక EPS 6 రూపీస్ 37 పైసా, బుక్ వాల్యూ 25 రూపీస్ 10 పైసా, కరెంట్ మార్కెట్ లో 688 ఉంది. సో ఈ మూడింటిని కనుక మనం చూస్తే నాట్ అలైన్డ్ విత్ ద కరెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ గ్రోత్ -30%, టాప్ డ్రాప్ ఇన్ ప్రాఫిటబిలిటీ డిస్పైట్ సేల్స్ గ్రోత్. ఇది ఒక రెడ్ మార్క్ గా దీనిలో పెట్టుకోండి. డివిడెండ్ ఈల్డ్ 0.19%. డివిడెండ్ లవర్స్ కి ఈ కంపెనీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు.
ఫైనల్ గా ఈ కంపెనీ మీద మన రిపోర్ట్ చూస్తే బలమైన ఫండమెంటల్స్, తక్కువ రుణభారం, సేల్స్ గ్రోత్ వంటి గుడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఉన్నప్పటికీ మార్కెట్ లో హైయెస్ట్ ప్రైస్ వద్ద ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి చూడండి ఈ కంపెనీ విషయంలో. ఇక మన లిస్ట్ లో ఫైనల్ కంపెనీ ఫ్రెండ్స్ ఏబీబీ ఇండియా. ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఆటోమేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పవర్ ట్రాన్స్మిషన్ అవసరాలకు కీలకమైన ప్రొడక్ట్స్ ను, సొల్యూషన్స్ ని అందిస్తుంది ఈ ఏబీబీ. మోడర్న్ పవర్ గ్రిడ్ కి అవసరమైన మీడియం వోల్టేజ్ సెగ్మెంట్ లో విస్తృతమైన సేవలను అందిస్తుందండి. ఎయిర్ ఇన్సులేటెడ్ అండ్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్స్, ఎలక్ట్రికల్ హౌసెస్, మొబైల్ సబ్ స్టేషన్స్, అవుట్డోర్ అపార్టస్, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ ని ఈ కంపెనీ అందిస్తుందండి. ఫ్రెండ్స్ లాస్ట్ 5 years నుండి ఈ మార్చి 2025 కి ఆర్డర్ బుక్ కనుక మనం గమనిస్తే 37.51 బిలియన్ కి చేరిందండి. రైల్వేస్, ఎనర్జీ, ఎలక్ట్రిఫికేషన్ వంటి కీ సెక్టార్స్ లో బలమైన ఆర్డర్ బుక్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ కంపెనీ యొక్క పాజిటివ్ చూస్తే ఫ్రెండ్స్ ROCE 38.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8%, స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ అండ్ హై క్యాపిటల్ యూసేజ్ ను ఇండికేట్ చేస్తుందండి. ఈపీఎస్ 89 రూపీస్ ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 29.2% ఇయర్ ఆన్ ఇయర్ అండి. కన్సిస్టెన్సీ ఎర్నింగ్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18.9%, రొబస్ట్ కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ ప్రాఫిటబిలిటీని ఇండికేట్ చేస్తుందండి. డెట్ అయితే 51.9 crore, విర్చువల్లీ డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ప్రమోటర్ దగ్గర 75% హోల్డింగ్ ఉంది. ప్రమోటర్ ప్లెజ్ అయితే 0 గా ఇండికేట్ అవుతుంది. సో హై అండ్ క్లీన్డ్ షేర్ హోల్డింగ్ అండి. కన్సర్న్స్ చూస్తే ఇండస్ట్రీ పిఈ 53.6 ఉంటే స్టాక్ పిఈ ఎంత ఉందండి? 67 ఉంది. సో స్టాక్ అపియర్స్ ఓవర్ వాల్యూడ్ గా అనిపిస్తుంది మనకి. ఇంట్రిన్సిక్ వాల్యూ 1570, కరెంట్ మార్కెట్ లో 5968 రూపీస్ ఓవర్ ప్రైస్డ్ కనిపిస్తుంది. కంటిన్యూసీ లయబిలిటీస్ 631 crores, మోడరేట్ హై గా ఉంది. దీని మీద ఒక కన్విన్సించాలి. ఓవరాల్ గా చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది, బట్ స్టాక్ సిప్ ద్వారా ముందుకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాం. మన ఇండియా పవర్ డిమాండ్ వేగంగా పెరుగుతుంది, ఇది మనందరూ తెలిసిన విషయమే. దీంతో పాటు పవర్ ట్రాన్స్మిషన్ సెక్టార్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఫ్రెండ్స్ ఈ సెక్టార్ లో ఉన్న కంపెనీలన్నీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నప్పటికీ ఫైనాన్షియల్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. స్టాక్ ప్రైసెస్ కూడా ఓవర్ వాల్యూడ్ గా ఉన్నాయి. కాబట్టి స్టాక్ సిప్ ద్వారా వెళ్ళండి. ఈ స్టాక్ సిప్ గురించి మన జీకే టీమ్ ఎక్స్క్లూజివ్ గా మనం రియల్ టైమ్ లో సపోర్ట్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. అంతేకాకుండా రియల్ టైమ్ మార్కెట్ ఇన్సైట్స్ ను మన జీకే టెలిగ్రామ్ ఛానల్ నుండి అప్డేట్ చేస్తున్నాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇది ఈ రోజు మన పవర్ సెక్టార్ విషయాలండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.